రేపు కొంచెం త్వరగా రావాలి. పనుంది అన్నాడు. దానికేం సమాధానం చెప్పకపోగా కనీసం వస్తాను అని కూడా అనకుండా గిరుక్కున వెనక్కు తిరిగి ఇంటివైపు గబగబా అడుగులు వేసింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల లైటు వెలుగుతూనే ఉంది. అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట. జయంతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయ్యింది. ఎక్కడికెళ్ళావే ఇంతసేపు? కాస్తీ మధ్య ఇంటికి వేళపట్టున వస్తున్నావని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలుపెట్టావా? లేదు బామ్మా, సునంద నేను కలిసి రెండో ఆట సినిమాకి వెళ్ళాము. బాధ అనిపించిన అబద్ధం ఆడక తప్పలేదు జయంతికి. ఏది? ఇటు తిరిగి చెప్పు. సునందతో నువ్వు సినిమా వెళ్ళావా? అవును. ఏం? బామ్మగారు నిర్ఘాంతిపోయినట్టు చూసి జయంతి దగ్గరగా వచ్చి, జయంతి, నువ్వు అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు? సునంద ఇందాక ఇటుదే పని మీద వచ్చి మనింటికి కూడా వచ్చి నువ్వింకా రాలేదంటే 10 గంటల వరకు కూర్చొని వెళ్ళింది. జయంతి గతుక్కుమంది. ఏం చెప్తుంది తను? అడిగిన అబద్ధం అతకలేదు. చెప్పుకోవటానికి ఏం సంజాయిషి దొరకడం లేదు. జయ, ఏదైనా తప్పు చేస్తే దాన్ని బయట పెట్టుకోవడానికి భయపడప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్విప్పుడేం తప్పు చేశావు? నిజం చెప్పు అన్నారావిడ మనుమరాలి వంక నిశితంగా చూస్తూ. బామ్మ, జయంతి గబాలన వచ్చి ఆవిడను చుట్టుకుంది. బామ్మ, నీతో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ సంగతి చెప్పింది. కారు యాక్సిడెంట్ బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది. బామ్మగారేమీ అనలేదు. మనవరాలి తల నిమురుతూ, జయ, మనకి ఉద్యోగాలు, బయట తిరగడాలు సరిపోవు. నువ్వు త్వరలో ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది తల్లి అంది. జయంతి మెల్లగా ఆవిడ చేతుల్ని తప్పించుకొని బట్టలు మార్చుకోవటానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ నోటి నుంచి రాబోయే మాటలు సుపరిచితమే, అవే వచ్చాయి కూడా. నిన్ను ఇంటిదాన్ని చేసేస్తేనే మర్చిపోయానే. రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నట్టు. నిన్ను చూపిస్తే నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెబుతోంది. మరి బామ్మ, ఆకలేస్తోంది. ఇదిగో పెడుతున్నా. ఆస్తేమీ లేదట. ఏదో ఉద్యోగం పోయే ఉద్యోగం కాదట, స్థిరపడిపోయిందట. బామ్మగారి మాటలు వింటూనే పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకుని నిద్రపోయింది. మర్నాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపీగా ఆ పని ఈ పని చూడటం మొదలుపెట్టింది. అమ్మా జయ, ఈ పూట వెళ్ళకపోయినా పర్వాలేదు అని అడిగింది. ఎందుకు? యథాలాపంగా అడిగింది జయంతి. అబ్బాయి వస్తాడని చెప్పలా? అతనేదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవాలట. అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేననే చీటీ రాసి పంపు. జయంతి మొహం త్రిప్పేసుకుంది. పిచ్చి బామ్మ, సుమిత్రాదేవి దగ్గరే ఇంకా చేస్తున్నాననుకుంటోంది. జయంతి నిట్టూర్పి విడిచింది. రాజశేఖరం ఒంటరివాడని, అతని దగ్గర తాను సెక్రటరీగా చేస్తున్నానని తెలిస్తే బామ్మ కాలు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోపెడుతుంది. ఏం రాస్తున్నావా సెలవు చీటీ? లేదు బామ్మ, నేనివాళ అర్జెంటుగా వెళ్ళాలి. జయంతి పెళ్లిచూపులు బేరం తప్పించుకోవటానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీసుకు బయలుదేరింది. ఆ రోజు 1 గంటకు భోజనానికి వచ్చినప్పుడు శేఖరం, నిన్ను సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మనమని కబురు చేసింది. సాయంత్రం అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటే 1 గంటకే వెళ్ళిపో అన్నాడు. జయంతి తలెత్తి చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్లు కానీ అసహించుకున్నట్లు కానీ ఏమీ లేదు. జరిగింది తను వివరంగా చెప్తే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించిన జయంతి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ, ఆ విషయం నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ జరిగింది ఎదుటి వాళ్ళ జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా చేస్తున్నారని
చాలా మందికి తెలియనే తెలియదు అన్నాడు. అతను బయటకు వెళ్ళిపోయే ముందు కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళటం మానటం కానీ మర్చిపోవటం కానీ చెయ్యొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులోనే కామేశ్వరమ్మ దగ్గరకు వెళ్ళింది. రామ్మరా, ఇదిగో కావుడు, మీ అమ్మాయి వచ్చింది. ముందు గదిలో కూర్చుని ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేకవేశారు. ఏదో పని చూసుకుంటున్న ఆవిడ అలాగే వదిలేసి వచ్చి, వచ్చావా, వస్తావో రావో అనుకున్నాను అంటూ 2 చేతులు చాపి దగ్గరకు తీసుకుంది. ఆవిడ కబురు చేసిన అసలు విషయం, రేపు గీత పుట్టినరోజట. సునంద జయంతి తప్పకుండా ఇంటికి భోజనానికి రావాలట. ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చిన సునందని జయంతి బామ్మ పిలుస్తానంది. వద్దండి, మీకు శ్రమ దేనికి, రేపు నేను సునంద తప్పకుండా వస్తాం. బామ్మ గుండెదడ మనిషి, ఎక్కడికి రాదు. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తానండి అంది జయంతి. ఇప్పుడు ఈవిడ ఇంటికి వస్తే భోజనం దేవుడెరుగా. బామ్మకి తను వనితా విహార్లో ఉద్యోగం వదిలేసి శేఖరం దగ్గర చేరినట్టు తెలుస్తుంది. మర్నాడు సునంద జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు. వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు జోబులో నుంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారి చేతికిస్తూ, సాయంత్రం 5 గంటలకు కారు పంపుతాను. రవీంద్ర భారతిలో సోవియట్ బాలే ఉంది. మీరు నలుగురు రండి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖరం కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందో, చిన్నప్పటి నుంచి గీత శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళో, ఎంత ఆత్మీయతగా పెరిగారో కథలా చెప్పటం మొదలుపెట్టింది. పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖరం కూడా చాలా దెబ్బతిన్నాడని, అతని హృదయంలో కూడా చాలా వెలితి ఏర్పడిందని, మునుపంతటి ఉత్సాహం లేడని ఆవిడ చెప్తుంటే జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్ర భారతికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాతే శేఖరం ఎప్పుడో వచ్చాడు. వెంట 4-5 ఉన్నారు. బాలే అయిపోగానే బయటికి వస్తుండగా కలిసిన శేఖరం, ఒక్క నిమిషం జయంతి వాళ్ళ దగ్గరికి ఆగి, జయంతి, రేపు ఉదయం నువ్వు రాకు, సాయంత్రం 5 గంటలకి రా, గోకుల్ విహార్లో వీళ్ళకి పార్టీ ఉంది అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వచ్చేస్తుండగా, అతను కారు మనకిచ్చేశాడు, ఇంటికెలా వెళ్తాడు అంది సునంద. కార్లకేం కొదవ, ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారు అన్నారు కామేశ్వరమ్మ గారు. మిమ్మల్ని దింపేసే తరువాత క్లబ్లోకి తీసుకురమ్మన్నారు కారుని అన్నాడు డ్రైవర్. మర్నాడు సాయంత్రం జయంతి శేఖరం చెప్పినట్టే ఉదయం రాకుండా సాయంత్రం వచ్చింది. జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ జయంతిని చూస్తూనే మొహాల నిండా ఆదరం నింపుకొని రా రా అని ఆహ్వానించారు. మధ్య సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి అలసిపోయినట్లు వెనక్కు జారగలిబడి కూర్చున్న శేఖరం అలాగే కూర్చుని జయంతిని క్షణం సేపు నిశితంగా పరికించినట్టు చూసి, ఆ వెంటనే విసుగ్గా కనుబొమ్మలు ముడుస్తూ, నీకా చీర తప్ప ఇంకోటి లేనట్టుందే అన్నాడు. డాక్టర్ దంపతుల్ని చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి, శేఖరం అంటున్నదేమిటో అర్థం కానట్టు నిర్ఘాంతిపోయి చూడసాగింది. నిన్న ఆ చీర కట్టుకొచ్చింది, ఈరోజు కూడా అదే. అవసరానికి లేకపోతే గీత చీరలు బోల్డనున్నాయి, కట్టుకోకూడదు? కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు. క్షణకాలం జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళల్లో సుళ్ళు తిరగబోతున్న నేలని బలవంతాన నిగ్రహించుకుంది. మరుక్షణం అక్కడ నుండి పారిపోయి ఎక్కడికైనా మొహం దాచేసుకోవాలనిపించింది. తన పేదరికాన్ని ఇంత సూటిగా, చులకనగా అందరి ముందు వేలెత్తి చూపిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. తన మీద తనకి జాలి, శేఖరం అంటే అసహ్యం.
రెండూ కలిగాయి. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోవటంతో హాల్ అంతా మౌనం ఆవరించింది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ శేఖరం, నువ్వు ఆడవాళ్ళ చీరలు గుర్తుపెట్టుకోవటం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? కొత్తగా ఉందే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినటం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్థాణువులా నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ రామ్మా రా అన్నారు. శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. సిగ్గుతో హఠాత్తుగా అనుకోకుండా కలిగిన అవమానంతో నరనరం మెలి తిరిగిపోతున్న జయంతి క్షణంసేపు తనకి ఒంట్లో బాగోలేదని ఇంటికి వెళ్ళిపొమ్మని అడగాలనిపించింది. కానీ అది మరీ అసాధ్యంగా తోచి మెల్లగా ఎలాగో వచ్చి కామేశ్వరమ్మ గారి ప్రక్కన కూర్చుండిపోయింది. ఏది వెనక్కు తిరుగు, నీకోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు. టేబుల్ మీద పెట్టి కాగితం పొట్లం తీసి అందులో నుంచి మాల తీస్తూ సన్నజాజుల మరువం, అక్కడక్కడ కనకాంబరాల కలిపి కట్టిన మాల. దాని అందాన్ని పరికించే స్థితిలో లేని జయంతి యాంత్రికంగా అందుకొని అది చేతిలో పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో నాయర్ టీ తీసుకురావటంతో ప్రసంగం మారిపోయింది. సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తి మర్చిపోయేలా చేశారు. టీ తాగిన తర్వాత అందరూ బయటకొచ్చి కారులో కూర్చుని బయలుదేరబోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరం గారు శేఖరం 1 నిమిషం వెనక్కు త్రిప్పి మా ఇంటికి తీసుకెళ్ళు అంది. ఎందుకు? ముందు సీట్లో శేఖరం ప్రక్కన కూర్చున్న డాక్టర్ గారు వెనక్కి తిరిగి అడిగారు. పనుంది ముక్తసరిగా అంది ఆవిడ. టైం ఎక్కువ లేనట్టుంది. చేతి వాచి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారి ఇంటివైపు తిప్పాడు. కామేశ్వరమ్మ గారి ప్రక్కన నెత్తురు చుక్కలేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతి ఇవేం వినలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ 1 పావుగంట ఆలస్యం అవుతుంది. మీరు దిగి లోపలికి వచ్చి కూర్చున్నా